అబనీంద్రనాథ్ ఠాగూర్. అబనీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? ద ఠాగూర్ ఫ్యామిలీ ఉందా, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్యామిలీకి చెందిన ఆయన కూడా రియలీ గ్రేట్ పెయింటర్. అండ్ యు సీ వాట్ డిడ్ హీ పెయింట్ దేర్? భారత్ మాత అనేసి పెయింట్ చేస్తాడు. అండ్ ఆ టైంలోంచే వందే మాతరం, భారత్ మాత అనే కాన్సెప్ట్స్ మోర్ ఫేమస్ అయ్యాయండి. ఇవన్నీ కూడా మీకు నేషనల్ మూమెంట్ చెప్పే అదృష్టం నాకు దొరకలే. ఓకే, బట్ యాక్చువల్లీ ఈ పెయింటింగ్ సింబాలిజం ఏం తెలుసానన్న, ఎంత బ్యూటిఫుల్. ఒక్కటే లైన్లో చెప్తా వినండి. ఆ టైంలో వెన్ బ్రిటిష్ వర్ రూలింగ్ ఇండియా, హౌ మెనీ ఇండియన్స్ డూ యూ థింక్ వుడ్ హావ్ బీన్ లిటరేట్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1900s. ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ వస్తుందా 1900s టైంలో? ఆ టైంలో ఎంత మందికి కెన్ రీడ్ అండ్ రైట్? 5% to 10% ఉంటారు. ఎందుకు తెలుసా? బై ద టైమ్ బ్రిటిష్ లెఫ్ట్ ఇండియా 1947లో 12 to 15% ఉంది. సో 1900sలో ఐ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 5 to 10%. ఎస్ ప్లీజ్. 5 to 10% పీపుల్కి ఏం అర్థమవుతుంది? ఇఫ్ ఐ కమ్ రైట్ ఆర్టికల్స్ అబౌట్ బ్రిటిష్ రూల్ ఈస్ టార్చరింగ్ అస్, డూయింగ్ దిస్, డూయింగ్ దట్ అంటే యూ కాంట్ ఈవెన్ రీడ్. హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్? ఓకే, ఔరబిందో ఘోష్ వచ్చింది, గుర్తు ఐడియా ఉందా? వాడ్రా డెడ్లీ పర్సనాలిటీ. వాని గురించి అస్సలు, ఆయన గురించి ఏం రాయారు వీళ్ళు, ఈ కాంగ్రెస్ గాళ్ళు. ఎందుకంటే ఇద్దరే ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు కదా. గాంధీ ఇంకా నెహ్రూ ఇంకెవడేం చేయలేడు ఈ దేశానికి. ఇద్దరు మొత్తం చేసేసారు ఈ దేశానికి అంతా. ఆయన ఏం చేస్తాడు తెలుసానా? హీ భారత్ మాత అనే లేడీ ఈ కాన్సెప్ట్ తీసుకపోయి ఏం చేసిండు తెలుసా? హీ ట్రై టు బ్రింగ్ సమ్ ఎమోషన్ ఇన్ టు ఇట్ బై సేయింగ్ దట్ నీ తల్లిని ఎవడో బంధించి హీఈస్ లూటింగ్ యువర్ ఓన్ మదర్. వాట్ ఆర్ యూ చిల్డ్రన్ డూయింగ్? అర్థమైందా అండి? ఇంకా అయిపోయింది. దాని తర్వాత నీకు మోడరేట్ ఫేస్ పాయే, అప్పుడు వస్తుంది నీకు ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్. ఎందుకు వచ్చిందిరా ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ అని అంటే, ఆ ఎమోషన్స్ని గుద్దినారు వీళ్ళు. ఇట్లా యువర్ మదర్ ఈజ్ ఇన్ చైన్ అండ్ సమ్వన్ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ హర్ అండ్ వాట్ ఆర్ యూ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ల్యాండ్ డూయింగ్ విత్ యువర్ మదర్? ఏం చేస్తున్నావు నువ్వు? సిగ్గులేదు నీకు? అయ్యో పెరిబుల్ టు సీ దిస్. దట్ సెంటిమెంట్ ఎవడైతే ఔరబిందో ఘోష్ తీసుకొచ్చాడు, దాన్ని ఏమంటారు తెలుసా? కల్చరల్ నేషనలిజం అంటారు. దాన్ని స్పిరిచువల్ లెవెల్కి తీసుకెళ్తాడు ఆయన. అది దీని సిగ్నిఫికెన్స్. అంటే వీ మే నాట్ టుడే నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హర్, ఈ ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు. కానీ సీ ద డ్రెస్ షీ హస్ ఓన్, సచ్ అ సింపుల్ ఇండియన్. ఇక్కడ కూడా ఆమె ఇండియన్ డ్రెస్ వేసుకుంది, లేదని అంట్లా. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ చూడండి, ఆమె ఒక రకమైన మొత్తం ఇది సింధూరం పెట్టుకొని, ఓకే, ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసిక్ ఇండియన్ ఉమెన్ పిక్చర్ అండి. ఆమెను వీళ్ళు పట్టుకున్నారు, వీల్ హ్యావ్ టు లిబరేట్ దిస్ లేడీ ఫ్రమ్ దెమ్, అది అనేసి. ఇక్కడ చూడండి, ధాన్యం పట్టుకుని ఉంది. ఓకే, షీస్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ బుక్స్, ఇట్లా వేదాస్ లాంటి, అంటే చదవాలి, మనిషి నేర్చుకోవాలి. అండ్ దెన్ షీఈస్ హ్యావింగ్ సంథింగ్ లైక్, నాకు తెలిసి అది క్లాత్ అనుకుంటున్నానా, అండ్ ఇది మీ మెడిటేషన్ చేసుకోండి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ అ సింబాలిక్ మీనింగ్ దేర్. సో అబనీంద్రనాథ్ ఠాగూర్ అనేది ఆ ఫ్యామిలీకి చెందిన ఆయన. హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్.